అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మురళీ నాయక్ యొక్క అమరత్వాన్ని స్మరించుకుంటూ ఎక్స్ఆర్మీ ఉద్యోగులంతా కూడా నివాళులర్పించారు. బహుత్వ ప్రదర్శన చేస్తున్నారు కోయిలకుంట పట్టణంలో. మనతో మాట్లాడడానికి ఎక్స్ఆర్మీ నాయక్ ఉద్యోగులు ఉన్నారు. సార్ చెప్పండి, నాయక్ అమరత్వాన్ని. మురళీ నాయక్ అతి చిన్న వయసులో అతను 18 సంవత్సరాలు ఉద్యోగానికి పోయినాడు. 4 ఇయర్స్లోనే 3 ఇయర్స్ మామూలుగా ఉద్యోగం చేసినాడు. చేసిన తర్వాత కూడా ఆయనకు ఏమంటే అవకాశం వచ్చింది. పోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసినా కానీ ఈ అవకాశాలు రావు. కానీ ఈ అవకాశము ఇటువంటి సమయంలో యుద్ధం పడడము, ఇది రావడము, దీనివల్ల ఆయనకు ఏమంటే పోయిన తర్వాత డ్యూటీలో రాత్రి పూట ఏదో ప్రయత్నం తిరిగినప్పుడు కొంచెం ఇది అయిపోయినాడు, అమరుడు అయిపోయినాడు. అది ఆయనకు అది అదృష్టం అన్నమాట. భారత మాతకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. ఈ పాక్ కవింపు చర్యలు ఎట్లా చూడాలి? అది ఇప్పుడు పిఓకే ఉంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది. ఆ ఆక్రమిత కాశ్మీర్ మనము ఆకుపై మామూలుగా దాన్ని కబ్జా చేసిన తర్వాతనే ఏదైనా కానీ మనకు ఏ సమస్యలను కానీ దూరం అయిపోతాయి. ఇప్పుడు నిన్న సిస్ ఫైర్ అని చెప్పి నిన్న నైట్ మళ్ళీ ఫైర్ చేసినారు. అది మోదీ గారు ఎందుకు ఇది యాక్సెప్ట్ చేశారు అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన ఏమంటే చాలా మటుకు ఈరోజు చాలా సీరియస్గా ఏం చెప్పినాడంటే వాళ్ళు ఒక బుల్లెట్ ప్రయోగిస్తే మీరు క్షిపణిని ప్రయోగించమని చెప్పినాడు. ఎందుకంటే ఇటువంటి అవకాశం మనకు మళ్ళీ దొరకదు. మళ్ళీ ఎప్పుడో ఇటువంటి అవకాశం రావాలని కానీ ఏదో జరగాలి, ఏదో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు కంపల్సరీ దాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేయాలి మనం. అది కింద చేయకపోయినామంటే చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరము 10 రోజులు నిత్యము ఇవి జరుగుతూనే ఉంటాయి. రాత్రి కానీ పగులు కానీ సామాన్య మానవులను ఫైర్ చంపడం, ఇవన్నీ చేయడము, ఉగ్రవాదులు అకౌంట్ రావడానికి ఏమంటే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఎక్కువ రావడానికి మనకు అవకాశాలు ఎక్కువ. అవన్నీ రాకుండా ఉండాలంటే దాన్ని ఆక్రమించుకోవాలా. వాళ్ళకి ఏదైనా సరైన తీటైన జవాబు ఇచ్చి వాళ్ళను అక్కడ అంతా ఆక్రమించుకోవాలి. అంటే ఒకవేళ అమెరికా లాంటి దేశం దౌత్యం నడుస్తుంది, ఒకవైపు పాక్ నుంచి మరోవైపు భారత్. ఈ పరిస్థితుల్లో రాజు పిలిచి లేదా ఏదైనా కాల్పుల విరమణ చేయాలంటే మరోసారి ప్రస్తావన వస్తే అవి మోదీ గారు కానీ ఇట్లా సైనిక అధ్యక్షులు కానీ వీళ్ళు ముగ్గురు కూర్చొని ఈరోజు మీటింగ్ ఉందంటున్నారు సార్ నైట్. దాని తర్వాత ఏమి రిజల్ట్ వస్తుందో రేపు తెలిసిపోతాయి. ఇవన్నీ మనం చెప్పేది ఏం కాదు. కానీ మోదీ గారు మాత్రం చాలా దీని మీద సీరియస్గానే ఉన్నాడు. అమెరికా చెప్పిన కానీ ఎవరు చెప్పినా కానీ దాంట్లో వినే ప్రసక్తిలో ఏం లేడు. ఆయన ఏమంటే కన్నా కంపల్సరీ మనం దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు అతను. ఎందుకంటే ప్రతి ఒక్క త్రివిధ దళాల అధిపతులను కూడా అందరినీ పిలిపించి డీజీఎంఓలను కూడా మామూలు పిలిపారు. ఈరోజు పిలిపిస్తారు మొత్తాన్ని. వాళ్ళ పిలిపించి కూడా దీని మీద యాక్షన్ ఎట్లా తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఈరోజు పిలిపించి ఇది చేస్తున్నాడు. ఇది కంటిన్యూ అవుతుందని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి. సరే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పాకిస్తాన్ లాంటి పాకిస్తాన్ కవింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ అని చేసి ఇటు వదిలిపెట్టారు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అని లేకుండా ఇప్పుడు ఉగ్రవాద సమస్యలు పడకూడదంటారు. మళ్ళీ ఒక 4 ఏళ్లకు మళ్ళీ తయారవుతారు. ఎంతసేపన్నా ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు వీక్ అన్ని పాకిస్తాన్ మీద ప్రయోగం చేసి వాళ్ళని వీక్ చేసి పిఓపిని మనం ఆక్యుపై చేసి ఎప్పటికీ నిలదొక్కకూడదు. ఇంకా జరగకూడదు ఇటువంటివి. ఇంకా ఎప్పుడు జరుగుతుంటే చర్చలు చేయడం, మళ్ళా 4 ఏళ్లకు మళ్ళీ ఉగ్రవాదులు రావడము, వాళ్ళు తొక్కొని మళ్ళీ ఉగ్రవాద అనే సంస్థను పాకిస్తాన్ తయారు చేయకుండా చేయాలి. ఇది ఫైనల్గా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెనుకబడింది. ఇప్పుడు ఈ దెబ్బ కొట్టినారంటే పాకిస్తాన్ ఒక 50 ఏళ్ళ వరకు కోలుకోకూడదు, ఉగ్రవాదులు జోలికి పోకూడదు. ఆ విధంగా తయారు చేయాలి. ఇంకా ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. అంటే ట్రంప్ చెప్పాడని చెప్పి విరమిస్తున్నామనే ప్రధాని ప్రకటించారు. ట్రంప్తో వాళ్ళ సమస్యలలో ట్రంప్ మాట వినకూడదు. ట్రంప్ ఏం ఇప్పుడు ఉగ్రవాదులు వచ్చినప్పుడు ట్రంప్ ఏం కాపాడాలి. ఇప్పుడు మన దేశం మీదనే, మన ఆర్మీ మీదనే చెడ్డ పేరు వచ్చింది. మీరు ఎవరు లేరు, ఒక్కరు కూడా డ్రెస్సులు, అందుకే వాళ్ళు వచ్చి కాల్చినారని ట్రంప్ ఎక్కడ పోయినాడు? అప్పుడు మన ఇదే చర్యలు తీసుకోవాలి కదా. ట్రంప్ మాకు చెప్తాడు, ట్రంప్ మాట ట్రంప్ది. మన సమస్య ఎప్పటికీ అధిగమించాల్సింది ఈ సమస్యను పర్మనెంట్ గా. అంటే 2 దేశాలు యుద్ధం చేస్తున్న సమయంలో ఎవరో ఒకరు దౌత్యం నడపాలి కదా, మధ్య సమన్వయం చేయాలి. ఇంత ముందు కూడా దౌత్యం నడిపితే మళ్ళీ 4 ఏళ్లకు మళ్ళీ దౌత్యం
యుద్ధం జరుగుతానండి. అది వాళ్ళు మళ్ళీ వచ్చి మనుషులు కాల్చిపోతుంటారు, మళ్ళీ దౌత్యం నడుపుతుంటారు. ఏం ప్రయోజనం? ఇప్పుడు యుద్ధం చేయడానికి ఇంకా ఎందుకు యుద్ధం చేయాలా? ఇప్పుడు దీనికోసం మళ్ళా అవసరమా? మళ్ళీ దౌత్యం నడపడం మానుకోవడం. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, ఇటువంటి ఛాన్స్ను మనం బలంగా ఉండాము. ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్స్ బలంగా ఇటువంటి ఛాన్స్ని మోడీ గారు వదులుకోకూడదని నా అభిప్రాయం. అంటే మనం చెప్పండి, మనం నిన్నటి దాకా ట్రంప్ భారత్ కి మద్దతు చెప్పాడు, అయితే తాజాగా కనిపిస్తా ఉన్నాయి పాకిస్తాన్ కూడా తానే మద్దతు పలకబోతున్నాడు. పాకిస్తాన్ కు మద్దతు కానీ చైనాకు మద్దతు కానీ ట్రంప్ 2 దేశాలు లేకం కానీ మనం నాశనం కానీ ఇటువంటి ఛాన్స్ అప్పుడే తెలుస్తుంది. పూర్తి యుద్ధం జరిగినప్పుడు ట్రంప్కే తెలుస్తుంది. అంతవరకు ట్రంప్ మసలు చెప్తాడు. దానికల్లా మనం వెనకాడి ట్రంప్ చెప్తే మనం మానుకుంటామా? బోధినకుండా మన పరిస్థితులు మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళా 2 ఏళ్లకు ట్రంప్ జవాబు ఇస్తాడా? మన చంపిపోతే ట్రంప్ జవాబు చేయాలి కదా. ఉన్న ప్రధానమంత్రి కదా జవాబు చెప్పాల్సింది. ఇప్పుడు మన జవాబు చెప్పినాడు కదా మోడీ గారు. అంటే అలీన విధానం నాకు ఉంది కాబట్టి శాంతితో భారత్ ముందుకు పోతుంది అనేది. ఇప్పుడు ఇంతకుముందు జరిగేది కూడా శాంతితోనే కదా. ఇప్పుడు ఒప్పందాలు జరిగినాయి శాంతితోనే. ఇంతకుముందు ఉగ్రవాదులు కాల్చినారు, బిఎస్ఎఫ్లను కాల్చినారు, ఆర్మీ వాళ్ళని కాల్చినారు. ఇదెల్లా జరుగుతూనే అది కదా వాళ్ళ చర్యలు. శాంతి చర్చలు జరుగుతున్నాయి, మానుకుంటున్నారు. ఇటువంటి ఛాన్స్ మళ్ళా రాదు. ఇంతకుముందు ఊరికే పోయి సర్జికల్ స్ట్రైక్ అని పోయి కొట్టేసినారు. ఏం లాభం? మళ్ళీ జరిగాయి కదా. మళ్ళా 3-4 జరిగినాయి. ఏం లాభం? మళ్ళీ జరుగుతాయి. ట్రంప్ చర్చలు జరిపినారు, నువ్వు మానుకుంటే మళ్ళీ 4 ఏళ్ళకు రెడ్డెచ్చ మొదలెత్తుకొని జరుగుతుంది. ఏం లాభంలే. ఇప్పుడు ఆర్థికంగా వీక్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎప్పటికి రాదు. పాకిస్తాన్ని కోలుకోకుండా ఉగ్రవాదులు కాపాడే విధంగా వాళ్ళు ఆ విధంగా కొట్టాలి. కొట్టే ట్రంప్ చెప్పినాడు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వినకూడదు. మన వాళ్ళకు నష్టం జరగద్దు. కానీ అది ఎప్పుడైనా జరిగేదే నష్టం. ఒకసారి జరిగితే జరగచ్చు. ఇప్పుడు మనం పూర్తి యుద్ధం చేస్తే ఇంకా 4 రోజుల తర్వాత మళ్ళీ చేసి అప్పుడు 4 రోజులు చేసాము మళ్ళీ జరుగుతుంది కదా. అదే ఇప్పుడే జరిగితే పూర్తిగా చేయదు. ఒకవైపు యుద్ధంలో పనిచేసేటువంటి సైనిక కుటుంబాలకు కానీ లేకపోతే అమరుడైన ఆ కుటుంబాలకు ఏం చెప్తుంది? మరి ప్రస్తుతం వచ్చేసి మురళీ నాయక్ గారి మరణం చాలా విషాదకరం. ఆయన గురించి చెప్పాలంటే చిన్న వయసులో చనిపోవడం ప్లస్ వచ్చేసి భవిష్యత్తు చాలా ఉంది. అలాంటి హీరో మరణాన్ని మేము దోహదర్శిస్తున్నాం. మరి వచ్చేసి ఆయన సేవ చేయాలని ఉద్దేశంతో పోయినారు. కానీ దుర్దోషులతో ఇతను ఏదైతే మరి అనుకుంటారు అంటే ఇప్పుడు ఆర్మీ కుటుంబాలు ఉన్నాయి కదా, ఆర్మీలో పాల్గొనే జవాన్ కుటుంబాలకు ఏం చెప్పాలి? అంటే వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళు పూర్తిగా బాక్స్ ఆఫీస్ నిలవాలి. వాళ్ళందరికీ ఎంతమందికి వీరమరణం పొందాలని మొత్తంగా చూసుకుంటే మోడీ యుద్ధం ఆపొద్దు, సమయం ఆసన్నమైంది, పాక్ పీఓని ఆక్రమించాల్సిందే, పాకిస్తాన్ కుక్కల భర్తలు పట్టాల్సిందే. దౌత్యం పేరుతో అమెరికా వాడు వచ్చినా లేకపోతే చైనా వాడు వచ్చినా లేకపోతే ఇంకో దేశం వచ్చినా యుద్ధం మాత్రం ఆపొద్దు, పీఓని తప్పనిసరిగా మనం స్వాధీనం చేసుకోవాల్సిందే. చీటుగా పాకిస్తాన్ కి సమాధానం చెప్పాలి అని మాజీ సైనికులు చెప్పారు. చంద్రశేఖర్తో వస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.